గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే అతడు మరలా వచ్చును. హల్లెలూయా. ఈ పూజ బలిని మనం అర్పించబోతున్నటువంటి ప్రతి ఉద్దేశము కొరకు ఈ బలి పూజ అర్పించబడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పాస్కా కాలంలో 7వ ఆదివారంలో అడుగుపెట్టి ఉన్నాం. ఇదే వారంలో ఇదే రోజున తిరుసభతో కలిసి మనం జరుపుకుంటున్నటువంటి పండుగ క్రీస్తు మోక్షారోహణ పండుగ. క్రీస్తు ప్రభు ఈ లోకంలో తన పనిని ముగించి పరలోకానికి కొనిపోబడతాడు. పరలోకానికి వెళ్ళిపోయిన పండుగను ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఈ రోజున శిష్యులందరూ ఈ లోకమంతా కలిసి క్రీస్తు ప్రభుకి ఫేర్వెల్ ఇస్తున్నట్లు, ఫేర్వెల్గా ఆయనకి చెప్తూ, ఆయనకి టాటా చెప్తున్నటువంటి ఒక రోజే ఈరోజు. అదే మోక్షారోహణ పండుగ. కనుక ఈ రోజున ఈ బలి పూజలో ప్రభువా, నీవు మా అందరితో ఈ లోకంలో మాలాగనే జీవించావు. మాకున్నటువంటి అన్ని రకాల శోధనల మధ్యలో, శ్రమల మధ్యలో, అన్నిటి మధ్యలో కూడా నువ్వు జీవించి పరలోకాన్ని సొంతం చేసుకున్నట్లుగా మేము కూడా నీ మార్గంలో నడిచే కృప మాకు ఇవ్వండి అని ఈరోజు ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తూ మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును కాక. ప్రభు దయ చూపము, క్రీస్తు దయ చూపము, ప్రభు దయ చూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయుము.
భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైన నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకొనున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాటి పూజా ఉద్దేశములు. ఈ ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేమునకు విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. ఏలైనా యోహాను నీటితో బాప్తిసము ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానము పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలీనకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనిట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరయ సీమల నుండి అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అని అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనుపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు కొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పాను. ఇది ప్రభువాకు. లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మరియు 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. హెబ్రీయుల రాసిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మరియు 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. సోదరులారా, నిజమైన పవిత్ర స్థలమున పోరిన మానవ నిర్మితముగు పవిత్ర స్థలమును క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకమునే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతి సంవత్సరము ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు. అటులైనచో ప్రపంచము సృష్టింపబడినప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధ నొందవలసి ఉండేది. అట్లుగాక తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకే ఒకసారి జన్మించెను. ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారే బల్యార్పణముగా సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక తన కోరికై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చెను. ఇది ప్రభువాక్కు. Hallelujah.
ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుంచి 53 వరకు. యేసు 11 శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లా నేను క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణపు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకును నగరముననే ఉండుడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా మనం ప్రతి ఆదివారం కూడా ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం చెప్తాం? ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం చెప్తాం? ఏంటది? విశ్వాస ప్రమాణం. ఒకసారి చెప్పండి అది. హల్లెలూయా. ఇది ఇప్పుడు జరిగిందనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటది? ఆయన పరలోకమునికి ఎక్కి ఏదో ఒక విండో కొట్టుకుంటుంది, కొంచెం మూసేయండి దాన్ని. ఏమని చెప్తున్నది? విశ్వాస ప్రమాణంలో ఆయన పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అదే ఈరోజు మనం పండుగలాగా చేసుకుంటున్నాం. దానినే మనం
మోక్షారోహణ పండుగలాగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎవరైనా కూడా, ఉదాహరణకి మీరు స్కూల్ చదువుతున్నా, లేదా మేము ట్రైనింగ్లో ఉన్నా, లేదా ఇట్లాంటి విచారణలో ఉన్నా, ఒకరోజు మనందరం టాటా చెప్పాల్సినదే. ఎవరో అందరికీ, బ్రతుకుతున్న వాళ్ళకి అందరికి కూడా తప్పకుండా మనం టాటా బాయ్ బాయ్ అని చెప్పాలి. ఈరోజు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకమంతా కలిసి ఫేర్వెల్ ఇస్తుంది. ఫేర్వెల్ పండుగ అంటాము కదా, ఫేర్వెల్ పార్టీ అంటారు కదా. అట్లా క్రీస్తు ప్రభుకి లోకమంతా కలిసి ఫేర్వెల్ ఇస్తుంది, వీడ్కోలు చెప్తున్నటువంటి ఒక సందర్భమే ఈ యొక్క మోక్షారోహణ పండుగ. ఇన్ని రోజులు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి ఈ రోజున అందరి సమక్షంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భమే ఈ యొక్క మోక్షారోహణ పండుగ. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన పనిని ముగించినటువంటి సందర్భం. ఆయన మొట్టమొదటిగా ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇక ఇట్లా ఉండబోతున్నాడు, అట్లా ఉండబోతున్నాడు అని దేవదూత వచ్చి మరియ తల్లితో చెప్పారు కదా. మనం క్రిస్మస్ పండుగ నుంచి వింటున్నాం. ఆ దేవదూత గబ్రియెలు దూత వచ్చి ఇగో ఇట్లా వచ్చింది, ఇగో నీ గర్భమున పుట్టబోతున్నటువంటి వ్యక్తి ఇలా ఉండబోతున్నాడు, అట్లా ఉండబోతున్నాడని ఎన్నో గొప్పలు చెప్పినటువంటి ఆ మనిషి ఆ గొప్పలన్నిటిని పూర్తి చేసేసి ఈ రోజున తిరిగి మళ్ళీ ఆ తండ్రి దగ్గరకే వెళ్తున్నటువంటి ఒక గొప్ప సందర్భం. అంటే ఆయన ఈ లోకంలో తన పనిని ముగించాడు. ఈ రోజు నుంచి మన పని ఈ లోకంలో ప్రారంభం అవ్వాలి. ఆయన పనికి ముగింపు మనం ప్రారంభించడానికి ఒక గొప్ప సందర్భం ఇది. ఆయనకి టాటా చెప్తాం, మనకు ఆయన వెల్కమ్ చెప్తున్నాడు. ఆయన ప్రారంభించినటువంటి పనిని ఈ రోజు నుంచి మనం కొనసాగించే బిడ్డలుగా మనందరం కూడా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోక్షారోహణం, ఈ మోక్షారోహణం గురించి మనం చూసినట్లయితే బైబిల్లోని కొంతమంది మోక్షమునకు ఎత్తబడ్డారు, కొద్దిమంది మోక్షమునకు కొనిపోబడ్డారు అనమాట. వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం మొట్టమొదటిగా ఆది కాండంలో చూస్తాం. ఆ వ్యక్తి పేరేంటి? ఎవరైనా చెప్తాము, చూద్దాం. ఒక వ్యక్తి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఒక వ్యక్తిని ప్రభు కొనిపోయాడు. ఆ వ్యక్తి పేరేంటి అమ్మా? హానోకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు నిజంగానే తెలియదా, లేకపోతే సిగ్గుతో చెప్పట్లేదు? తెలియదు, కానీ ఒకరైతే ఎట్లా చెప్పారు. అది ఆది కాండం 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం ఒకసారి. ఆది కాండం 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు అనే వ్యక్తి దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. అంటే మొట్టమొదటిగా ఈ లోకము నుంచి మరణం లేకుండా ఉన్నటువంటి, అంటే ఆయన ఇట్లా క్రీస్తు ప్రభులాగా మోక్షారోహణం అయిపోయాడని కాదు, కానీ తండ్రి దేవుడు ఆయన తీసుకున్నాడు అని ఒక నానుడి బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ఆయన చనిపోయాడని ఇవ్వలేదు. తర్వాత మనం రెండో వ్యక్తిగా చూసే వ్యక్తి ఎవరు? ఇంకొకరు ఉన్నారు. ఎవరు? ఏలియా. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. చదవం. 2 రాజులు 2:11 చదవం. చూడండి, ఏలియాను కూడా స్వర్గానికి ప్రభు తీసుకొని పోయాడు. తర్వాత మనం చూస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనం చదివినటువంటి వచనంలో ఉన్న క్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు ప్రభు జీవితంలో మనం చూస్తే ఈ రోజున అందరికీ మనం సాధారణంగా ఎక్కడి నుంచైనా ఒక మనిషి ఈ మధ్యలో ఫాదర్లు ఎక్కువ మందికి మన నల్గొండ మేత్రాసనంలో ట్రాన్స్ఫర్లు వచ్చినాయి. అట్లా వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో అందరూ కూర్చొని చివరిగా ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి ఆ చివరి మాటలు మాట్లాడి ఆయన సాగనంపుతారు. ఈరోజు క్రీస్తు ప్రభువును కూడా ఆయన చివరిగా ఎట్లాగంటే నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు నేర్పించింది ఏంటనంటే, ఆయన ఒక మాట చెప్తాడు. క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, నీవు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరిని కూడా కోల్పోలేదు అని పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవచనం ప్రభు జీవితంలో నెరవేరాలి. అలా నెరవేరడానికి క్రీస్తు ప్రభు మరణించడానికంటే ముందు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఆయన్ను వదిలేసి పారిపోయారు. ఆయనతో ఎవరు లేరు. ఈరోజు క్రీస్తు ప్రభు మోక్షానికి పోతున్నప్పుడు ఆ 12 మంది అక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆయనతో ఎవరు లేరు, కానీ ఈ రోజున ఆయనతో అందరూ ఉన్నారు. అందరినీ అక్కడ ఉంచి వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన 40 రోజులు ఈ లోకంలో జీవించి, మళ్ళీ ఎందుకు ఈ లోకంలో ఉన్నాడంటే, ఆ రోజున క్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు, ఆ తోటలో అరెస్ట్ చేసినప్పుడు ఈ శిష్యులందరూ కూడా పారిపోయారు. వీళ్ళందరినీ ఎన్నుకున్నది ఎందుకంటే వాళ్ళు పిల్లర్స్, తిరుసభను ఆయన తర్వాత స్థాపించబోతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అట్లాంటి వీళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభు వాక్యాన్ని విన్న తర్వాత కూడా పారిపోయారు. ప్రభు చెప్పినటువంటి వాక్యం విన్నారు, అద్భుతాలు చూశారు. అన్నిటి తర్వాత కూడా వాళ్ళ ప్రాణభయంతో పారిపోయారు. అట్లాంటి భయంతో ఉన్నటువంటి వాళ్ళతో తిరుసభను ముందుకుండి నడిపించాలంటే అది అసాధ్యం. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి భయపడుతున్నాడనంటే, ఏదైనా పని చేయడానికి భయపడుతున్నాడంటే కొద్ది కష్టం. ఆ వ్యక్తిని నమ్మి ఏదైనా పనులు ఇవ్వాలి అని అంటే కొద్ది కష్టం. మళ్ళీ ఆ వ్యక్తి ఎప్పుడు చేస్తాడంటే ఆ భయాన్ని వదిలి బయటకు వచ్చినప్పుడు. ఈరోజు వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు లేడు, అమ్మో క్రీస్తు ప్రభుతో ఉంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, మా ప్రాణం కూడా తీస్తారేమో, మాకు కూడా సిలువేస్తారేమో అని భయంతో వీళ్ళందరూ పారిపోయారు. ఎవ్వరు లేరు. నేను ఈ చదువుకున్నప్పుడు నిజంగానే అసలు అది ప్రభు ఎట్లా భరించి ఉండొచ్చు, అది సైకలాజికల్గా చాలా అఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళని నమ్మి ఎన్నుకొని తీసుకొచ్చి వాళ్ళు ఆయనతో ఉంచుకొని అన్నీ నేర్పించిన తర్వాత పారిపోయారు. కొద్ది కష్టం అది. క్రీస్తు ప్రభుకి దాన్ని డైజెస్ట్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టమైనటువంటి విషయం. అయినా కూడా క్రీస్తు ప్రభు మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరినీ దగ్గరికి చేర్చి మరియ తల్లి సహాయంతో, మనం వచ్చే వారం నేర్చుకుంటాం మరియ తల్లి గురించి, పెంతెకోస్తు పండుగ ఎట్లా అనేది. ఈ మరియ తల్లి సహాయంతోని ఈ క్రీస్తు ప్రభు అందరినీ మళ్ళీ దగ్గరగా చేర్చి ఈ 40 రోజులు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు కదా, ఈ 40 దినాలు కూడా ఆయన బోధించినటువంటి బోధనలన్నిటిని గుర్తు చేశాడు. మళ్ళీ గుర్తు చేశాడు. గుర్తు చేసి మీ ద్వారానే తిరుసభ ముందుకు రాబోతుంది, నా తరువాత వాక్యాన్ని ఈ క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు మీరే అని వాళ్ళకు నిరూపించి, వాళ్ళకు ధైర్యం ఇచ్చి, వారిలో ఉన్న భయాలన్నిటినీ పటాపంచలు చేసి ధైర్యపు బిడ్డలుగా వాళ్ళను నిలబెట్టడానికే మళ్ళీ క్రీస్తు ప్రభు 40 దినాలు ఉన్నాడు. అందుకే ఆ రోజు క్రీస్తు ప్రభు వీళ్ళ నుంచి దూరం అవుతున్నప్పుడు అందరూ పారిపోయారు. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు వీళ్ళ నుంచి దూరం అవుతుంటే అందరూ దగ్గరగా ఉన్నారు. అందరూ కుటుంబంలాగా ఉన్నారు, ఒక సంఘంలాగా ఉన్నారు. ఒక సంఘం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఒక కుటుంబంలాగా అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను అందుకే పెళ్లి చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని నేను చెప్తూ ఉంటాను. ఒక భార్య భర్త కలిసి చేస్తున్నటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. కానీ వాళ్ళు కలిసి చేయాలి, అది పెద్ద టాస్క్. వాళ్ళిద్దరు కలిసి ఒక ఉద్దేశం కొరకు, మీ కుటుంబ ఉద్దేశమే కావచ్చు, ఇంకేదైనా, మీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే వెంటనే జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో చూస్తాం, ఒక భార్యాభర్త కలిసి చేసినటువంటి ప్రార్థన వారి కుటుంబంలో ఉన్న దుష్టాత్మని వెళ్ళగొట్టింది. తోబీతు గ్రంథంలో చూస్తాం.
ఒక భార్యాభర్త కలిసి చేస్తున్నటువంటి ప్రార్థన నీ జీవితంలో నువ్వు కూడా మీ కుటుంబస్తుల్లో మీరు ఒక ఎందుకనంటే మీ భార్యాభర్త అంటే వివాహం అనే ప్రభు ఇచ్చిన ఒక దివ్య సంస్కారం ద్వారా మీరు ఒకటయ్యారు. అంటే మీ బంధంలో ప్రభు ఉన్నాడు. మీరిద్దరూ కలిసి ఒక ఉద్దేశం కొరకు దగ్గరకు వచ్చినప్పుడే, ఆ ఉద్దేశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ బంధం అనేది బలంగా ఉంటుంది. నీ ప్రార్థన కూడా శక్తి కలిగిన ప్రార్థనగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు కలిసి మీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే భయపడకండి. ఏదన్నా ఒక శ్రమలు వచ్చినాయి అనుకోండి, భయపడకండి. లేదా చుట్టూ ఎటెటో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు భార్యాభర్తగా మోకరించి ప్రార్థన చేయి. మీ ఇద్దరు ప్రార్థన చేయండి. కూర్చొని మోకరించి ఒక ఉద్దేశం కొరకు ప్రార్థన చేయండి. ఏ సమస్య అయితే, నీ ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవచ్చు, నీ పిల్లలకు బాగలేకపోవచ్చు, లేదంటే ఎవరికి అనారోగ్యం ఉండొచ్చు, నీ భార్యాభర్తగా నువ్వు కలిసి చేయి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప శక్తిని ఐక్యంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇస్తున్నా, ఆ ప్రభు ఆలకిస్తాడు. అంత శక్తి ఆ ఐక్యము కలిగి చేసినటువంటి ప్రార్థనలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు శిష్యులందరినీ ఒక దగ్గర చేర్చాడు. ఇప్పుడు సంతోషంగా ప్రభు పోతున్నాడు. ఎందుకనంటే అదే శిష్యులు ఒక రోజున వద్దని పారిపోయారు. వాళ్ళకు చెప్పాడు, అరే బాబు, ఇది కాదు, మీరు ఇట్లా పారిపోవడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది, నన్ను వదిలిపెట్టి పోవడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది, ఎక్కడికక్కడ వదిలేసి నీ సొంత పనులకు వెళ్ళిపోవడానికి కాదు నిన్ను ఎన్నుకున్నది, నీ కొరకు ఒక ఉద్దేశం ఉన్నది, నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది అని వాళ్ళకు చెప్పి, వాళ్ళతో ఉండి, వాళ్ళకు బోధించి, మళ్ళీ వాళ్ళకు కనిపించి, మళ్ళీ కొన్ని అద్భుతాలు చేసి, మళ్ళీ వారిలో ఉన్నటువంటి భయాన్నంతా తీసివేసి ధైర్యపాత్మని వారిలో ఉంచి క్రీస్తు ప్రభు ఈరోజు ధైర్యంగా ఆయన పరలోకానికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకిచ్చిన పనిని పూర్తి చేశాడు. తండ్రి ఏ పనైతే ఆయనకిచ్చాడో, నేనున్నాను. అప్పుడు ప్రభు చెప్పాడు కదా, ఎవరు వెళ్తారు నా బిడ్డల దగ్గరికి? ఈ కుటుంబం ఈ లోకమంతా పాపంలో ఉన్నది కదా, ఎవరు పోతారని తండ్రి అడిగినప్పుడు, ఇదిగో స్వామి నేను ఉన్నాను, పంపుము నన్ను నీ దాసిగా, నెరవేర్చెదను నీ చిత్తమును. అప్పుడు క్రీస్తు ప్రభు నేనున్నాను, నేను పోతా అన్నాడు. ఆయన వచ్చాడు ఈ లోకానికి. కృంటివాని గ్రుడ్డివాని కన్నులు తెరువా, బందీలను చెర నుండి విముక్తినివ్వా, పేదలకు శుభవార్త బోధింపా. క్రీస్తు ప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చి ఇవన్నీ చేశాడు. అట్లా తండ్రి ఇచ్చినటువంటి ఒక బాధ్యతను నెరవేర్చినటువంటి ఒక సందర్భమే ఈరోజు పండుగ. ఆ బాధ్యత నెరవేర్చకుండా ఉండుంటే ఈ పండుగ ఉండేది కాదు ఈరోజు. ఆయన పూర్తిగా ఆయన బాధ్యత, చూడండి, మరణించాడు, బాగానే ఉంది, తిరిగి లేచాడు. మరణించటం వరకే క్రీస్తు ప్రభువుకి ఇచ్చినటువంటి బాధ్యత అనుకుంది. ఎందుకంటే మరణించటం అనేది, నేను ఉన్నాను, ఏ తప్పు చేయలేదు ఆయన, అయినా కూడా నేను మీ కొరకు మరణిస్తానని, మనందరి కొరకు, మన పాపములన్నింటి కొరకు మరణించాడు. ఓకే, తండ్రి దేవుడు ఆయన చేసినటువంటి త్యాగానికి పునరుత్థానం అనే ఒక బహుమతిని కుమారునికి యేసయ్యకి ఇచ్చాడు. బాగుంది. మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. లేచాడు, లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, అవునా కదా? ఆయన పని, తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేశాడు. అన్నీ అయిపోయినాయి అక్కడితో. మరణించడంతో అయిపోయింది, తిరిగి లేవటం ఈస్టర్ పండుగతో అయిపోయింది. మళ్ళీ ఎందుకు రావాలి, ఎందుకు ఈ 40 రోజులు మళ్ళీ లోకంలో ఉండాలి అని ఈరోజు మనం ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు రావాలి ఆయన ఈ లోకానికి? మళ్ళీ తిరిగి లేచి సరే కనపడ్డాడు, ఈస్టర్ పండుగ రోజు అందరికీ లేచాడు, కనపడ్డాడు, తన శిష్యులకు కనిపించాడు, ఆయన అందరి దగ్గరికి వెళ్ళి శాంతి కలుగునుగా కానీ వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు, బాగానే ఉంది. వెళ్ళిపోవచ్చు కదా పరలోకానికి.
ఎందుకు 40 రోజులు ఉన్నాడు మళ్ళీ? అంత అవసరం ఏంటి ఆయనకి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదన్నీ అవసరం లేదు ఆయనకి. అయినా కూడా మన మీద ఉన్న ప్రేమ, తన శిష్యులని, తన భవిష్యత్తు వాళ్ళే, క్రీస్తు ప్రభు యొక్క భవిష్యత్తు తన శిష్యులే. అట్లాంటి శిష్యులని మళ్ళీ దారిలో తీసుకురావడానికి ఆయన చెప్పిన బోధనలన్నిటినీ గుర్తు చేశాడు. ఆయన జీవించి ఉన్న కాలంలో మరణానికి ముందు చేసినటువంటి బోధనలన్నిటినీ గుర్తు చేశాడు ఈరోజు శిష్యులకి. ఈ 40 దినాలు గుర్తు చేసి వాళ్ళను ఒక గట్టి ఎట్లా తయారు చేసిన ఒక గట్టి సైనికులుగా తయారు చేశాడు. అట్లా తయారు చేసి సిద్ధపరిచి ఆ రోజున పరిగెత్తినటువంటి శిష్యులు ఈ రోజున దగ్గరగా ఉన్నారు, కలిసి ఉన్నారు, ఒకటిగా ఉన్నారు, అందరితో కలిసి ఉన్నారు. అట్లాంటి సందర్భంలో క్రీస్తు ప్రభు పరలోకానికి పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి. మరి ఎందుకు క్రీస్తు ప్రభు పరలోకానికి పోయాడు? మోక్షానికి ఎందుకు ప్రభు పోయాడు అని అంటే, మొట్టమొదటి ఒక వచనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి చదువుతాం ఒకసారి. యోహాను సువార్త 14, 1 నుంచి 3 వరకు చదవండి. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోక్షానికి ప్రభు ఎందుకు పోతున్నాడంటే, మొట్టమొదటిది మనందరికి కూడా ఇల్లు ఇవ్వడానికి పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది కదా, ఏం పేరు ఆ పథకం పేరు? ఇందిరా మిల్లు. కొంతమందికే వస్తాయేమో, కానీ ప్రభు ఇచ్చే ఇల్లు మాత్రం అందరికీ ఉందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఎన్నో ఇవ్వాలి కదా, ఆ కార్డు ఈ కార్డు, ఆ జిరాక్స్లు ఈ జిరాక్స్లు ఇవ్వాలి కదా, అక్కడ ఏం అవసరం లేదు. నీ జీవితమే ఒక జిరాక్స్ లాగా ప్రభు చూసి నీకు ఒక మంచి ఇల్లు కాదు, ఒక మంచి భవంతిని ప్రభు మన కొరకు పరలోకంలో రెడీ చేయడానికే పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి నీ ప్రకరణ వాళ్ళకి షేక్ అండి ఇవ్వండి, అట్లా పట్టుకోండి. ఒకసారి వాళ్ళకి చెప్పండి, నీకు పరలోకంలో ఒక, వాళ్ళకి వెళ్ళి చూసి చెప్పండి, నాకెళ్ళిగా. పరలోకంలో నీకొకటి నాకొకటి, మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కాదు పెద్ద భవనం ఏర్పాటు చేయడానికి క్రీస్తు ప్రభు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్తున్నాడు. కనుక ఇక్కడ ఇల్లు లేదని, మొన్న ఇల్లు రాలేదు అని, ఇంతకు ముందు రాలేదు అని, భవిష్యత్తులో వస్తుందో లేదో అని భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే నీ పర్మనెంట్ అడ్రస్ పరలోకంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనందరి కొరకు ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్తున్నాడు. రెండో విషయం ఏంటయ్యా అనంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. చూడండి, అదేవిధంగా 16, 16, 17 చదవండి. యోహాను 14, 16, 17 చదవండి ఒకసారి. హల్లెలూయా. రెండో విషయం, దేనికయ్యా ఆయన పరలోకానికి పోతున్నాడు అని అంటే, మనందరి కొరకు ఒక ఫ్రెండ్ని ఇవ్వడానికి పోతున్నాడు. నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఉన్నాడు కదా, ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండో ఎవడో ఒకడు
సరే కొన్నాళ్ళు ఉంచుకున్నా కూడా ఫ్రెండే కదా. సరే ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎవడో ఒకడు, ఆ ఫ్రెండ్ కంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్ని మనందరి కొరకు రెడీ చేసి ఇవ్వడానికే ఆయన పరలోకానికి పోతున్నాడు. ఆ స్నేహితుని పేరే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరి కొరకు కూడా పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని, ఒక గిఫ్ట్ని, ఒక బహుమతిని మనకివ్వడానికి ఆయన పరలోకానికి పోతున్నాడు. ఆయన ఈరోజు పోలేదనంటే వచ్చే వారం పెంతెకోస్తు పండుగ లేదు. ఒకవేళ నువ్వు అడగొచ్చు, ఫాదర్ తండ్రి మాతో ఉండే యేసయ్య నువ్వు అంటున్నావు అనుకో, వచ్చే వారం పెంతెకోస్తు ఉండదు. ఎంతమందికి యేసయ్య ఇక్కడ ఉండాలి? ఉండాలా? నువ్వు యేసయ్య కావాలంటే వచ్చే వారం పెంతెకోస్తు పండుగ ఉండదు. కావాలా? ఏం కావాలి? యేసయ్య ఉండాలా? పెంతెకోస్తు పండుగ కావాలా? అమ్మో ఫాదర్, పెద్ద టాస్కే ఇది. మీరు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఈరోజు పరలోకానికి వెళ్ళలేదనంటే వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగ లేదు. ఆయన ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు, నేను వెళ్ళడం మీకు శ్రేయస్కరం. నేను వెళ్ళడం మీకు మంచిది. నేను వెళ్ళిపోతేనే మీకు మంచిది. ఎందుకనంటే మీ కొరకు నేను చేసిన, నా తండ్రి చేసిన వాగ్దానం మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చేరాలి అని అంటే నేను ఈరోజు పరలోకం పోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మీరు పిల్లల్ని వదిలేసి ఉండమంటే ఉండలేరు, అవునా? కొంతమంది తల్లిదండ్రులు ఎట్లుంటారంటే వాళ్ళు చెడిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళు పాడైపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం నా కొడుకుని, నా కూతుర్ని బయటకు పంపించను. నేను కూడా నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడు బయటకు వచ్చినవని కాదు. నేను ఎట్లా అనంటే ఎక్కడైనా ఊరు వెళ్తుంటేనే పరిగెత్తేవని మా అమ్మ దగ్గరికి. పరిగెత్తి అక్క తమ్ముడు ఎట్లా వాళ్ళు ఎడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం వాళ్ళతో ఉండాలని అనుకున్న వ్యక్తిని నేను హాస్టల్కి వెళ్తేనే పరిగెత్తుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే వెంటనే వచ్చేవాని ఇంటికి. అట్లాంటిది నేను నా తల్లిదండ్రులను వదిలేసి రావడం అంటేనే పెద్ద విషయం నాకు. కొన్ని సందర్భాల్లో తప్పదు, కానీ అది జరగటం మనకు మంచిదే. నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, వాళ్ళ జీవితం సెటిల్ అవ్వడానికి నువ్వు కొద్దిగా బాధపడటంలో ఏం తప్పేం లేదు. ఉందేమన్నా? నీకు కొద్దిగా బాధ కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత అలవాటు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు బాగుపడాలి అని అంటే మరీ దగ్గరే ఉంచుకోసం ఓవర్ గారాబం చేయకండి. కొంతమంది తప్పు చేసినా కూడా అసలు కనీసం కొద్దిగా భయం కూడా చెప్పారు. మరీ అంత గారాబం చేయకండి. నువ్వు ఈరోజు దెబ్బ వేయకపోతే వాడు రేపటి రోజు నీకు ఇస్తాడు దెబ్బ, నిన్ను కొడతాడు వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరుల, రెండవది క్రీస్తు ప్రభు ఎందుకు మోక్షానికి పోతున్నాడు అని అంటే పవిత్రాత్మ అనే వరాన్ని మనకివ్వడానికే. పవిత్రాత్మ పెంతెకోస్తు పండుగ ఘనంగా జరగడానికి, పెంతెకోస్తు అభిషేకం మనం అనుభవించడానికి, పెంతెకోస్తు దినమున వారు కోల్పోయినా వారు ఇప్పటి వరకు అనుభవించిన ఒక శక్తిని వాళ్ళు పొందుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే ప్రభు చెప్పాడు శిష్యులకు క్లియర్గా ఒక మాట అన్నాడు, మీరు యెరూషలేముని వదిలేసి వెళ్ళొద్దు. కొన్నిసార్లు నీకు చెబుతాడు దేవుడు, ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళకు. కొన్నిసార్లు నీకు చెప్తాడు. ఎట్లా అన్నట్టు ఏదో ఒక వాక్య రూపంలోనో దైవ సేవకుల రూపంలో నీతో మాట్లాడతాడు, లేదా కళల రూపంలో, దర్శనాల రూపంలో నీతో మాట్లాడి నువ్వు ఈ పని నీకు అవసరం లేదు వదిలేయి అని అంటాడు. కానీ మనం వినం. వాళ్ళకి చెప్పాడు క్లియర్గా, నువ్వు అటు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు, యెరూషలేమును దాటి మీరు వెళ్ళొద్దు, ఇప్పుడు వద్దు, నేను చెప్తా ఎప్పుడు వెళ్ళాలో, నేను మీకు డైరెక్షన్ ఇస్తా ఎప్పుడు వెళ్ళాలో అని క్రీస్తు ప్రభు శిష్యులకి చెప్పాడు. కొన్నిసార్లు మనం ఎట్లా ఉంటాం తెలుసా? మన జీవితంలో ఏదన్నా కొద్దిగా ఆలస్యమైందని అంటే
మనం వేరే ఛాన్స్ తీసుకుంటాం. ఈ దేవుడి దగ్గర, క్రీస్తు ప్రభు దగ్గర ఏం జరగట్లేదు, అసలు ఈయన చేస్తాడో లేదో మనకు తెలియదు. ఇంకొక దేవుడి దగ్గరకు పోతే అన్నీ జరుగుతున్నాయంట, ఎక్కడికి పోతే బాగా త్వరగా అవుతుందంట అని నిజంగానే అన్నీ మర్చిపోయి ఏదో మనం పిచ్చోళ్ళలాగానే పరిగెత్తుతాం అక్కడికి. కొన్నిసార్లు చేస్తాం మనం, మరి అది తెలియక చేస్తామో తెలిసి చేస్తామో కానీ కొన్నిసార్లు ప్రభు చెప్తాడు. ఒకవేళ నీ విశ్వాసాన్ని చూసిన తర్వాత ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడేమో కదా. నువ్వు ఎక్కడ బైబిల్లో చదివావా ప్రభు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన అంగీకరించలేదని? లేదా నువ్వు ఎక్కడైనా ఏదైనా మంచి కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చేయకుండా ఉన్నాడా ఏ రోజన్నా? మరి ఇంకెందుకు నీలో అంత అవిశ్వాసం? ఇక్కడ జరగట్లేదు, క్రీస్తు ప్రభు దగ్గర జరగట్లేదు కాబట్టి నేను ఇంకొక దగ్గరకు పోతా. ఇంకొక ఎవరో 10 మంది చెప్తారు, వాళ్ళకి బుద్ధి లేక చెప్తారు. అన్నీ తెలిసిన నువ్వు కూడా అన్నీ వదిలేసి ప్రభువుని వదిలేసి వాళ్ళేదో చూపిస్తున్న మార్గానికి పోతున్నావంటే నీ విశ్వాసం ఎట్లుంది? నీ విశ్వాసం ఏ స్థితిలో ఉన్నది? నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తాడు కొన్నిసార్లు, నీకు కొన్ని బౌండరీస్ పెడతాడు, ఇక్కడికి వద్దు అంటాడు, ఆ పని నీకు అవసరం లేదు అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నది నీకు జరగట్లేదని అంటే ఒకవేళ ప్రభు వద్దంటున్నాడేమో, లేదా కొద్దిగా ఆలస్యం అవుతుందనంటే నీ విశ్వాసం చూపించు. ఫస్ట్ నువ్వు విశ్వాసాన్ని చూపించావు, డబ్బులు మాత్రం అక్కడికి వెళ్ళి 10,000 పెడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికైనా ఉదాహరణకి మీరు ఇక్కడ మన ప్రభువుని వదిలేసి వేరే ఎక్కడికో పోయారనుకోండి, ఎవరన్నా ఫ్రీగా చేస్తారా అక్కడ? మినిమం 5,000 నుంచి 10,000 తీసుకుంటారు. తర్వాత మీరు సెట్ అవుతారా? హెల్తీగా ఆరోగ్యంగా తయారవుతారా? మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికే రావాలి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుడు ఈయన మాత్రమే. నువ్వు అనుకుంటున్నావు అక్కడికి వెళ్తే జరుగుతుందని, ఏం జరగదు. ఏమన్నా జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నా కూడా అది కేవలం టెంపరరీయే, అశాశ్వతమే. నీకు శాశ్వతమైన హీలింగ్, స్వస్థత కావాలి అన్నా, శాశ్వతమైన విడుదల దొరకాలన్నా కేవలం క్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం. వేరే మార్గాలు ఏమీ లేవు. వేరే ఉన్నది అని ఎవరన్నా చెప్తున్నారంటే అది దేవుని మార్గం కాదు. గుర్తుంచుకోండి, ఇది మీరు బండ గుర్తుగా ఉంచుకోండి. క్రీస్తు ప్రభు దగ్గర నీకు కార్యం జరగట్లేదనంటే గుర్తుంచుకో, 200% నీకెక్కడా జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులా, వాళ్ళతో క్లియర్గా అపోస్తలులతో చెప్పాడు, మీకు పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చే వరకు యెరూషలేముని వదిలేసి వెళ్ళొద్దు. వాళ్ళు నిజంగా విన్నారు ఆ రోజు. ఎవరు కూడా మనకు బైబిల్ గ్రంథంలో మనం చదవం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అని మనం చదవం. ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. భయంతో పారిపోయిన శిష్యులు ఎక్కడ? ప్రభు లేకపోయినా కూడా ఆ రోజు ప్రభు లేడేమోనని భయంతో అక్కడ ఆ తోట నుంచి ఆయన దగ్గర నుంచి ఆయన ఒంటరిగా వదిలేసి పారిపోయిన శిష్యులు ఎక్కడ? ఈరోజు ఆ ప్రభు లేకపోయినా కూడా ధైర్యంగా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తున్న ఈ శిష్యులు ఎక్కడ? మధ్యలో ఏం జరిగింది? ఆ 40 రోజుల ప్రభుతో సహవాసం. దీక్ష తీసుకుంటున్నావు కదా, ఆ సహవాసం నువ్వు కూడా కలిగి ఉండాలి ప్రభుతో. వాళ్ళు 40 రోజులు సహవాసం కలిగి ఉన్న తర్వాత వాళ్ళు ఎట్లా మారిపోయారంటే ప్రపంచాన్ని గడగడలాడించే వ్యక్తులుగా మారిపోయారు. మనం దీక్షలు అయిపోయిన తర్వాత ఎట్లా మారుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రభుతో సహవాసం 40 రోజులు చేసిన తర్వాత వీళ్ళందరూ ఎట్లా మారారు, నేను ఎట్లా మారుతున్నా? ప్రభుతో సహవాసంలో ఉంటే వీళ్ళందరూ శిష్యులుగా ఉన్న వీరు అపోస్తలుగా మారిపోయారు. పెంతెకోస్తు అభిషేకాన్ని పొందుకున్నారు, దేవుని శక్తిని పొందుకున్నారు. అక్కడి నుంచి వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు. నేను ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాను. నేను వెనక్కి వస్తాను కానీ ముందుకెళ్ళను.
నా పాత జీవితం ఏందో ఎత్తుక్కుంటాను, ఎక్కడుంది, ఆ తాగుడు ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఆ తిట్లు ఎక్కడుంది, ఇవన్నీ ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకుంటాను నేను ఆ జీవితాన్ని. కుక్క ఉన్నది కదా, కుక్క అంట అది బాగా తింటదంట. తిని దానికి అరగక ఒక దగ్గర ఊస్తుందంట, వామిటింగ్ చేస్తుంది. అది పూర్తిగా వామిటింగ్ చేసేసి మళ్ళీ వాకింగ్కి పోయినట్టు తిరిగి వస్తుందంట. ఊరంతా తిరిగి వచ్చి ఏదైతే వామిటింగ్ చేసిందో అదే తింటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసేది అదే. కొన్నిసార్లు అబ్బో ఏంటి ఇట్లా అన్నా మనకు జరుగుతున్నదే. మనం వద్దు అనుకొని విభూతి బుధవారం రోజు వదిలేసిన జీవితం ఉంది కదా, ఈ ఈస్టర్ పండుగ అయిపోయిన తెల్లారా దాని దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం, మళ్ళీ కుక్కలాగానే తిరిగి వచ్చి దాన్నే తీసుకుంటాం, ఏదైతే వద్దన్నా వదిలేసాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులా, మనందరం కూడా ఈ రోజున ప్రభు చూపిస్తున్నటువంటి మార్గంలో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. తర్వాత మూడవది, చివరిగా ఎందుకు క్రీస్తు ప్రభు మోక్షానికి వెళ్ళాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 25వ వచనం చదవండి, లేదా 1 తిమోతి 2:5. హెబ్రీ 7:25, 1 తిమోతి 2:5. దేవునికి మనం చేయుటకు శాశ్వతమైన జీవివై ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేదు వారిని రక్షించుటకు ఆయన ఇప్పుడు ఎప్పుడు సమర్థుడే. ఇంకొకటి చదవండి, 1 తిమోతి 2:5. దేవుని మనుషులను ఒక చోట చేర్చును, మధ్యవర్తియుడు ఒక్కడే, ఆయనే మనుషుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడాలని దేవుని కోరిక. చూడండి, చివరిగా ప్రభు మనకి ఆయన మోక్షానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు వెళ్ళాడయ్యా అంటే, మూడో విషయం ఏంటనంటే మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక ప్రార్థన చేస్తున్నావు కదా, ఒక ఉద్దేశం నీ కుటుంబంలో జరగాలి అని, ఏదో ఒక ఉద్దేశం, ఈ కార్యం నా కుటుంబంలో జరగాలని ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థనను మోసుకొని ఈరోజు మోక్షానికి పోతున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. తన తండ్రి దగ్గరికి చెప్పి, డాడీ ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, ఇగో నా కుటుంబం ఇది, గో వీళ్ళు దీని కొరకు ప్రార్థన చేస్తున్నారని నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటినీ మోసుకొని ఈరోజు తండ్రి దగ్గరకు పోతున్నాడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి పోతున్నాడు. నీ కుటుంబానికి ఏదో కావాలని అడుగుతున్నావు కదా, ఏదో ఒక విడుదల కావాలని అడుగుతున్నావు కదా, నీ జీవితానికి ఏదో అవసరమని అడుగుతున్నావు కదా, దానిని మోసుకొని ఈరోజు మోక్షానికి పోతున్నాడు ప్రభు. ఖాళీ చేతులతో పోవట్లేదు ప్రభు. మనందరం చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటినీ, నేను చేస్తున్న ఇండ్లు పూర్తవ్వాలనే ప్రార్థన, నువ్వు చేస్తున్న నీ కుటుంబం గురించినటువంటి ప్రార్థన, ఇంకా ఎన్నో రకాల ప్రార్థనలు మీరు అందరూ చేస్తున్నారు కదా, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నీ ప్రార్థన ఈరోజు పరలోకానికి పోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పోయింది పరలోకానికి? క్రీస్తు ప్రభు మోసుకొని పోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన మోక్షానికి పోయాడు. నీ కొరకు ఇప్పుడు చేసిన ప్రార్థన మాత్రమే మోసుకొని పోవడం కాదు, అక్కడికి వెళ్ళి కూర్చొని నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరాలన్నింటి కొరకు కూడా తన తండ్రి దగ్గర కూర్చొని, డాడీ ఇదిగో ఈ కుటుంబానికి ఇది అవసరం, డాడీ ఇదిగో ఈ వ్యక్తికి ఇది అవసరం, డాడీ ఇదిగో వీళ్ళకి ఇది అవసరం, నాకు తెలుసు వాళ్ళు మంచోళ్ళే, మన తరపున పోరాటానికి పోయాడు ప్రభు. మన తరపున ప్రభుతో, తండ్రితో పోరాడి మన జీవితంలో కార్యాలు జరిగించడానికి పోయాడు ప్రభు పరలోకానికి. ఊరికనే పోలేదు, ఖాళీగా పోలేదు ప్రభు. గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఈరోజు ఆయన పరలోకానికి మోక్షారోహణమైపోతున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ శిష్యులందరికీ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ చివరి ఈరోజు చదివినటువంటి సువిశేష వచనంలో చూస్తే ఆయన వాళ్ళందరినీ పిలిచి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఈరోజు నన్ను కూడా
మనందరినీ కూడా ఏ హస్తం అయితే శిష్యులను అభిషేకించిందో, శిష్యులను దీవించిందో, అదే హస్తం ఈరోజు నీ మీద, నీ కుటుంబం మీద కూడా క్రీస్తు ప్రభు ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హస్తముతో అయితే ప్రభు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాడో, ఈరోజు అదే హస్తముతో నిన్ను, నన్ను, మనందరినీ కూడా హేరాళముగా దీవించి గొప్ప ఆశీర్వాదములు మనందరి మీద కూడా కురిపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రభువుకి మనందరం ఎప్పుడైనా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చేసి నువ్వు యేసయ్య సారీ అని చెప్పుంటా, అవునా? యేసయ్య నన్ను క్షమించని చెప్పుంటా, యేసయ్య ఐ లవ్ యూ అని చెప్పుంటా, యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుంటావు, లేదా నీకు కావలసిన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేస్తుంటావు. ఏ రోజన్నా ప్రభుకి టాటా చెప్పావా? ఈరోజు చెప్పాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభుకి ఒకసారి చెప్పండి టాటా. కొద్ది నవ్వుతూ చెప్పండి. మనకు పరిశుద్ధాత్మ వస్తాడు కదా, పరలోకానికి ప్రభు పోతున్నాడు అనమాట. ఇప్పుడు ప్రభు పరలోకానికి పోతున్నాడు కాబట్టి యేసయ్య టాటా, బై బై జీసస్, నా కొరకు పరలోకము నుంచి వచ్చావు, పరలోకము నుంచి దిగొచ్చావు, మళ్ళీ తిరిగి నా కొరకే పరలోకానికి వెళ్తున్నావు. నువ్వు వాగ్దానం చేశావు, భూ దిగంతముల వరకు, ప్రపంచం చివరి వరకు, నేను బ్రతికున్నంత వరకు నాతో ఉంటానన్నావు కదా. ఆ ధైర్యం, ఆ మాట నన్ను బ్రతికిస్తుంది. ఈరోజు నువ్వు వెళ్ళలేదు అని అంటే రేపటి దినాన పెంతెకొస్తు అభిషేకం నాకు లేదయ్యా. నువ్వే చెప్పావు, నేను వెళ్ళడం నీకు మంచిది అన్నావు. అందుకే ప్రభువా, నువ్వు వెళ్ళటం బాధగా ఉన్నా, కష్టంగా ఉన్నా, భరించలేకున్నా మా కొరకు ప్రార్థించడానికే పోతున్నావని, ఆత్మశక్తితో నింపడానికే, పెంతెకొస్తు అభిషేకం ఇవ్వడానికే నువ్వు పరలోకానికి పోతున్నావన్నా చిన్న ఆశ మమ్మందరినీ కూడా ఆనందపరుస్తుంది. హల్లెలూయా. కనుక మోక్షారోహణ పండుగ అంటే మనందరికీ గొప్ప పండుగ. క్రీస్తు ప్రభు ఈ లోకము నుంచి దూరంగా వెళ్తున్నాడనేమో, కానీ నేను ఒకసారి ఇట్లాగే ప్రార్థన చేసుకుంటూ ఈ మోక్షారోహణ పండుగ రోజున ఏంటి ప్రభు అని అంటే, ప్రభు ఒక విషయం, చిన్న విషయం నాకు నేర్పించింది ఏంటయ్యా అని అంటే, ఆయనకి మనమంటే చాలా ప్రేమ అంట. ఎంత ప్రేమ అంటే మనల్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండలేక మళ్ళీ పరిశుద్ధాత్మ రూపంలో మళ్ళీ మన దగ్గరకు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? లైఫ్ లాంగ్ మనతో ఉండడానికి, జీవితాంతం మనతో ఉండడానికి మళ్ళీ పరిశుద్ధాత్మగా మన మధ్యలోనికి రాబోతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం, అందరం లేచి నిలబడతాం. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటాం ఒక్క నిమిషం. పరిశుద్ధుడైన దేవా, ఈ దినాన మోక్షారోహణ పండుగ అయ్యా, నీవు మమ్మందరినీ వదిలిపెట్టేసి ఈ లోకాన్ని వదిలి మోక్షానికి వెళ్తున్నావు. ఇన్ని రోజులు 33.5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు. అదేవిధంగా లేచిన తర్వాత, నీ పునరుత్థానం తర్వాత ఇంకా 40 దినాలు మాతో ఉండి మేము ఎట్లా ఉండాలి, ఆత్మీయంగా విశ్వాసంలో మేము ఎట్లా బలంగా ఉండాలి అని మాకు నేర్పిస్తూ ఉన్నాం. శిష్యులను, పారిపోయిన శిష్యులను ధైర్యపు శిష్యులుగా మార్చాం. ఒకే దగ్గర నిలబడి ప్రార్థించే బిడ్డలుగా శిష్యులను మార్చినట్లుగా ఇదిగో ప్రభా, మేము కూడా అదే ధైర్యంతో, మేము కూడా నీవు ఎట్లాగైతే నీ
బాధ్యతను నెరవేర్చి నీ తండ్రి దగ్గరికి వెళ్తున్నావో, మేము కూడా మా బాధ్యతలన్నిటినీ కూడా భక్తితో నెరవేర్చే కృప మాకందరికీ అనుగ్రహించమని ఈ మనవులను మా నాథుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. అలాగే లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మాము స్వర్గానందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును, అతని శరీర భాగములమైన మనమును చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకేగెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నిండినదై నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను,
దూతల దళములను నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువులు, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈ రోజున బలి పూజ అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్దేశమును కూడా పేరు పేరున ఆశీర్వదించమని, మరి ముఖ్యముగా ప్రభు హాస్పిటల్లో ఉండి ప్రార్థించమని కోరినటువంటి మనకు మంచి ఆరోగ్యమును దయచేసి ప్రభు ఆరోగ్యవంతముగా ఇంటికి తీసుకురమ్మని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన మగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నిదివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లి యొక్క మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను ఆ రోజు ఎలాగైతే శిష్యులందరూ కూడా అలా ఆకాశం వైపు చూస్తూ ప్రభు మోక్షారోహణం అవుతూ ఉన్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నాడు ప్రభు అని కొద్దిగా బాధతో చూస్తూ అదే ఆకాశం వైపు చూస్తున్నప్పుడు దేవదూతలు పలికారు. ఎలాగైతే ప్రభు అట్లాగే మోక్షానికి వెళ్ళాడో అదే రీతిలో మళ్ళీ తిరిగి వస్తాడు అని అక్కడ దేవదూతల ద్వారా ప్రభు చేసినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకొని మనం కూడా ఆకాశం వైపు చేతులు చాచి ఈ పరలోక ప్రార్థన భక్తితో విశ్వాసంతో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన యెహోవా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన యెహోవా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన యెహోవా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. నేను నిన్ను అనాథలుగా వదిలిపెట్టనని వాగ్దానం చేసిన ప్రభు ఈరోజు మోక్షానికి వెళ్తున్నాడు అని అంటే రేపటి దినాన పరిశుద్ధ ఆత్మ అనే అభిషేకాన్ని బహుమతిని మనకు అనుగ్రహించడానికే. ఆ ప్రభు మనం కూడా ఒకరోజు పరలోకములో ఆయనతో కలిసి ఉండాలి అని మన కొరకు నివాస స్థానాన్ని సిద్ధం చేయడానికే పరలోకానికి వెళ్తూ ఉండగా ఆ రాజ్యంలో మన కొరకు ప్రభు ఏర్పాటు చేస్తున్న ఆ ప్రేమ విందులో పాల్గొనడానికి పిలువబడిన మనందరము ధన్యులము.
హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వచనముల కొరకు ప్రార్థించండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయు నిమిత్తము ద్వారము తెరిచి మీకు ఒక త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చాను. అతడు న్యాయముగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారం అతడు లోకాంతము వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి ఆ గొప్ప దేవుని దీవెనలు మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.